హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇవాళ నేను ఏం చేశాను, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బీట్రూట్ పరాటా. చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ ఇదైతే. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. అవేంటో చూసేయండి ఇప్పుడు. నేనైతే ఒక పావు కిలో బీట్రూట్ తీసుకొని పీల్ తీసేసి పైన పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 4 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా కాల్చుకోవడానికి నెయ్యి. ఇంకా బీట్రూట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో మనం చపాతీ పిండి కూడా తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బీట్రూట్ ముక్కలు, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇదైతే మరీ మెత్తటి పేస్ట్ అయితే రాదండి, కొంచెం బరకగానే ఉంటుంది. అక్కడక్కడ పీసెస్ కూడా కనిపిస్తాయి, అయినా పర్లేదు, చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో బీట్రూట్, అది ఇంకా సేమ్ క్వాంటిటీ చపాతీ పిండి తీసుకున్నాం కదా, ఆ పిండి వేసుకొని కలుపుకోవాలి మంచిగా. అయితే మనకి ఇక్కడ ఒకవేళ కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా అది కొంచెం చేతికి అతుక్కోకుండా ఉండడానికి నేను కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి, కొంచెం మంచిగా నానుతుంది పిండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని మన చపాతీ పిండి, చపాతీ ఎలా చేస్తామో దానికి ఎంత తీసుకుంటాం పిండి అంత తీసుకొని, కాకపోతే చపాతీ అంత పలచగా ఉండదు, ఇదైతే పరాటా కొంచెం మందంగానే వస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ అలానే, కాకపోతే చపాతీ ఇంకా ఫాస్ట్గా చేసుకుంటాం. ఇదేమో మధ్య మధ్యలో మనకు బీట్రూట్ పీసెస్ చిన్న చిన్నగా అనిపిస్తాయి, అందు గురించి కొంచెం చూసి చేసుకోవాలి. సేమ్ అలాగే అన్నీ చేసుకొని ఇంకా కాల్చుకోవాలి. నాకైతే ఇది ఇప్పుడు తీసుకున్న పిండికైతే ఒక 3 మెంబర్స్కి సరిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లేకుంటే ఒక్కొక్కసారి ఇంకా రోజు రైసే పెడితే బోర్ కొడుతుంది కదా వాళ్ళకు కూడా, ఒక్కొక్కసారి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేసి వస్తారు. అందు గురించే నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతుంటాను. ఇంకా బీట్రూట్, ఓన్లీ బీట్రూట్ తినమంటే అసలు తినరు, కర్రీస్ చేస్తే అసలే తినరు. ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు, అంత బాగుంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ కాలిన తర్వాత తిరిగేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి, ముందుగానైతే వేసుకోవద్దు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. రెండు వైపులా అలాగే నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి. మనకు తెలుస్తుంది కాల్చేటప్పుడు, కొంచెం మధ్య మధ్యలో నల్లగా ఉంది కదా, అట్లా కాలిన తర్వాత అట్లా అనిపిస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్. అన్ని పరాటాస్ ఇలానే కాల్చుకోవాలి. దీనికి కాంబినేషను పెరుగు చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే అదే పెడతాను పిల్లలకు బాక్స్లోకి, పెరుగే పెట్టి పంపిస్తాను. ఇంకా వేరే ఏ కర్రీస్ అవసరం లేదు. ఇంకా పెద్దవాళ్ళకి కూడా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఇంకా పిల్లలకి, వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది. అందరం చేసుకోవచ్చు, వాళ్ళకి సపరేట్ మనకు సపరేట్ కాకుండా ఫ్యామిలీ మొత్తం చేసుకొని చాలా హెల్తీగా తినొచ్చు. ఇంతేనండి బీట్రూట్ పరాటా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.